కొప్పుల ఈశ్వర్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కౌంటర్ ఇచ్చారు. ఆరోపణలు చేయడం కాదు, ఆధారాలుంటే చూపించాలన్నారు. హరీష్ రావు గారు ఎప్పుడైతే ఈ టెండర్ల పైన మాట్లాడిండ్రో, దీంట్లో భారీ కుంభకోణం జరిగిందని చెప్పిండ్రో, ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రులు కూడా అందరూ ఉలిక్కి పడుతున్నారు. దీనికి సమాధానం చెప్పకుండా వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారు. హరీష్ రావు గారిని కావచ్చు, లేదంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కావచ్చు. అంటే నేను రాజీనామా చేస్తా. ఈ 2000 కోట్ల టెండర్లలో కుంభకోణం జరిగిందంటే నేను దీంట్లోకి ఏమన్నా తప్పులు జరిగినట్టయితే నిరూపిస్తే రాజీనామా చేస్తా. నీకు దమ్ము ధైర్యం ఉంటే రాజీనామా చేయి. హరీష్ రావు దొరగారి దగ్గర ఆ దొరగారిని ఆయన మాటనంగా అంత ఉలిక్కిపడి ఎందుకు వ్యక్తిగతంగా దూషణలు చేస్తాను ఉన్నాను. నిన్నగాక మొన్న సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా హరీష్ రావు గారు మాట్లాడిన దానికి జవాబు చెప్తే, ఇవాళ ఉదయము నీ నోటికి ఎంత స్తంత కింద పడి మీద పడి గెలిచినవు. ఇప్పటికని చెప్తున్నా, మీ హరీష్ రావు గారి దగ్గరికి నీకు వాస్తవాలు కాగితాలు ఏమైనా ఉంటే తీసుకుపోయి ఇట్లా తీసుకుపోయి ఇక అన్నా నేను మంత్రిగా పనిచేసి, ఎందుకంటే ఆ మంత్రి శాఖలో పనిచేయడం అంతా కూడా ఆర్ఎస్ కుమార్ ప్రవీణ్ కుమార్ దగ్గర పనిచేసిన అధికారులు ఇప్పుడు పనిచేస్తాను. కొప్పులీశ్వర్ మంత్రిగా పనిచేసినటువంటి అధికారులు ఇప్పుడు ఆయన దగ్గర పనిచేస్తాను, అదే ఆ శాఖలో పనిచేస్తాను. ఇప్పుడు మరి సంవత్సర కాలానికి వెళ్ళి అధికారులు తీసుకొచ్చి చెప్పాలి కదా, పప్పులో కుంభకోణం అయింది, నూనెలో కుంభకోణం అయింది, సబ్బులో కుంభకోణం అయింది. సొయ్యి మాట్లాడా ఈ యొక్క టెండర్ పాలసీ అంతా ఎవరు చేస్తారు? ఈ దోసుకునే గుణం దాచుకునే గుణం మీది. ఖబర్దార్ ఈశ్వర్, నువ్వు అనుకుంటున్నావు కావచ్చు, కానీ నేను ఎక్కడ కూడా మంత్రి అంటే మంత్రి లెక్క అట్టాసన హాలం చేస్తే ఎప్పుడు వచ్చినా ఈ ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్కి వచ్చినా ఒక్కరినే వస్తా. ప్రజలుంటే ప్రజలను కలిసిపోతా, అటాలం పటాలం చెయ్య. నేను మంత్రి కాకముందు ఏ విధంగా ఉన్నానో ఈ రోజు కూడా అదే విధంగా ఉంటున్నా.